ఆయన ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు. ఒకవైపు స్కూల్లో పిల్లలకు పాఠాలు చెబుతూనే మరోవైపు వ్యవసాయం చేస్తున్నారు. ముఖ్యంగా తనకున్న ఎకరంలో ప్రయోగాత్మకంగా డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తూ మంచి దిగుబడులు తీస్తున్నారు. వచ్చిన దిగుబడుల్ని స్థానికంగానే అమ్ముతూ అధిక లాభాలు ఆర్జిస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పంటల సాగులో కూడా మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా వ్యవసాయంలో కూలీల సమస్య, పెరిగిన పెట్టుబడులను తగ్గించుకుంటూ తక్కువ శ్రమతో దీర్ఘకాలం లాభాలను ఆర్జించే పంటలను రైతులు ఎంచుకుంటున్నారు. ఇలాంటి పంటల్లో ముఖ్యమైనవి పండ్ల తోటలు. అయితే ఇటీవల ప్రతి రైతు ఎంతో కొంత విస్తీర్ణంలో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేపడుతున్నారు. ఇలా సాగు చేపట్టిన వారిలో ఆదిలాబాద్ జిల్లా జైనాథ్ మండలం కౌట గ్రామానికి చెందిన రైతు ప్రశాంత్ ఒకరు. గవర్నమెంట్ టీచర్ అయినప్పటికీ వ్యవసాయంపై ఉన్న మక్కువతో తనకున్న ఎకరం పొలంలో 2.5 సంవత్సరాల క్రితం డ్రాగన్ ఫ్రూట్ మొక్కలను నాటారు. ప్రస్తుతం పంట దిగుబడిని పొందుతున్నారు. వచ్చిన దిగుబడిని స్థానికంగానే అమ్ముతున్నారు. ఇతర పంటలతో పోల్చితే డ్రాగన్ ఫ్రూట్ సాగు మంచి లాభదాయకంగా ఉందంటున్నారు. ఇయర్స్ నుంచి డ్రాగన్ ఫ్రూట్ పండిస్తున్నాను. ప్లాంటేషన్ జూన్ 10, 2022లో చేశాను. అన్ని ప్రాంతాలు చూసినాక ఒక వెరైటీ నాకు నచ్చింది సార్. అది సోలాపూర్ వెరైటీ. దాని పేరు జంబో రెడ్. ఆ వెరైటీ మొక్కలు కార్ తీసుకొని ఓన్లీ కటింగ్స్ తీసుకొచ్చిన ఒక 1200 కటింగ్స్ తీసుకొచ్చి అది మొత్తం మా చేనులో నాటినాం. ప్లాంట్స్ తయారు చేసినాం అన్నట్టు. ప్లాంట్స్ తయారు చేసినాక అది జూన్ 10, 2022లో ప్లాంటేషన్ చేసినాం సార్. దాదాపు ఒక 30% ప్లాంట్స్ మొత్తం ఖరాబ్ అయినాయి. మళ్ళీ డబుల్ ఆర్డర్ ఇచ్చేసి మళ్ళీ అదే ప్రాంతం నుంచి సోలాపూర్ నుంచి తెప్పించి మళ్ళీ పెట్టినాం సార్. ఇది ఒక వెరైటీ సార్. రెండో వెరైటీ మేము ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మొరొకన్ రెడ్ అని ఒక వెరైటీ నాకు కనబడ్డది. అది కూడా సెలెక్ట్ చేసి ఆ కార్లను కటింగ్ తీసుకొచ్చి పెట్టినాం సార్. అంటే ఈ అన్ని కటింగ్స్ ఒక నెల పరిధిలో తీసుకొచ్చి అంటే నర్సరీ తయారు చేసి పెట్టినాం సార్. దాదాపు ఇట్లా 600 పోల్స్ అంటే 2400 మొక్కలు నాటినాం సార్. నాటినాక ఒక 5 monthsకు అది వీల్ బయట వచ్చేసింది. ఆ వీల్కు 4 రంధ్రాలు ఉంటాయి. ఒక పోల్కు 4 దిక్కులు ఉంటాయి. ఆ 4 దిక్కులకు ఒకటి చొప్పున 4 పెట్టాలి. ఆ చక్రంకు కూడా 4 రంధ్రాలు ఉంటాయి. ఒక రంధ్రం నుంచి ఒక చెట్టు బయటికి వస్తాయి. ఒక 6-7 monthsలోనే అది మొత్తం చక్రం బయట వచ్చేసింది. తర్వాత ఒక 14 monthsలో క్రాప్ వచ్చేసింది. 14 monthsలో 1,40,000 అయింది సార్. అది 14 క్వింటల్ ఏమైంది. స్పెషల్లీ మేము దీనికి జీవామృతం, వర్మి కంపోస్ట్ వాడినాం. ఒకసారి మనం జీవామృతం పోసినాక ఇక మనకు కెమికల్ వేసేది అవసరం, ఫర్టిలైజర్ అవసరం లేదు. అయితే ఎండాకాలంలో మనం వాటర్ చాలా తక్కువ ఇవ్వాలి. ఒకవేళ వాటర్ మనం ఎక్కువ ఇస్తే అది కుళ్ళిపోతాయి ప్లాంట్స్. అది గమనించింది నేను. మొత్తం వాటర్ని తక్కువ చేసేసి 2-3 నెలలు మంచిగా కాపాడిన. మళ్ళీ అదే జూన్లో క్రాప్ స్టార్ట్ అయింది సార్. ఈసారి మాకు 30 క్వింటల్స్ అంటే 3 టన్నులు వెళ్ళినాయి సార్. అమ్మేసినాం ఆల్రెడీ. అంటే ఇట్లా రేట్లలో ఎట్లున్నాయండి సార్, ఒకటేసారి సేమ్ రేట్ ఉండవు. ఒకవేళ మార్కెట్లో బయట నుంచి సోలాపూర్ కానీ ఔరంగాబాద్ నుంచి మాల్ వస్తున్నాయి, అప్పుడు కొద్దిగా రేట్ డౌన్ అవుతాయి. లేకపోతే మంచి రేటే. ఇప్పుడు కొన్ని నెలల్లో నేను కొన్ని క్రాప్లు అయితే నేను 120, 115తో అమ్మినాం సార్. కొన్ని 90తో కూడా అమ్మినాం, 80తో కూడా అమ్మినాం. అయినా మనకు ప్రాఫిటే సార్. అది 50 రూపీస్ పర్ కేజీతో అమ్మినా మనకు ఎకరానికి 2.5 లక్షలు ఎటు పో. ఎందుకంటే ప్రొడక్షన్ ఎక్కువ ఉంటాయి, రేట్లు తక్కువ ఉన్నా కానీ ఏం కాదు. అంటే ఒక 5 tons వెళ్తాయి సార్. ఎకరానికి 5 tons వెళ్తాయి. 5 tons అంటే ఒక 50 చొప్పున 2.5 lakhs మనకు ఎట్లనే ఇన్కమ్ వస్తాయి. ఒక 50,000 మనకు ఖర్చు అనుకోండి, చిల్లర ఖర్చు. ఇప్పుడు ఎట్లయితే టెక్నాలజీ పెరుగుతుందో ప్రతి మనిషి అప్డేట్ కావాలి, అన్ని విధంగా అప్డేట్ కావాలి. కానీ అగ్రికల్చర్ మాత్రం అప్డేట్ లేదు. మన ఏరియాలో అయితే ఫార్మర్స్ అయితే అప్డేట్ లేరు సార్. అదే పద్ధతి, అందులో కూడా కొత్త పద్ధతులు ఉన్నాయి. సోయాబీన్ పెట్టండి, అందులో కొత్త పద్ధతులు ఉన్నాయి. పత్తిలో ఉన్నాయి, శనగలు ఉన్నాయి. కానీ అదే పాత పద్ధతిని మీరు అవలంబిస్తే మీకు మాత్రం దిగుబడి రాదు, మీకు నష్టమే. సేమ్ ఎంత ఖర్చు పెడతారో అంతే వెళ్తాయి, మిగిలింది 0 అందుకే ఏదైనా పంట పెట్టుండి కొత్త పద్ధతిలో పెట్టండి, న్యూ టెక్నాలజీ వాడండి.